హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఈ సినిమా భోగమ్మెలంగాలకు మామూలు గోరోజున ఉండదని పదే పదే రుజువు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పృథ్వీరాజ్ గతంలో వైసీపీలో కీలకంగా పనిచేసి తర్వాత ఆయనకు ఏదో పదవి ఇవ్వలేదని చెప్పి బయటకు వచ్చి ఆ తర్వాత జనసేనలో జాయిన్ అయ్యి ఇక ఎట్లాంటి డైలాగులు పేలుస్తూ ఉన్నాడో చూసినాం కదా. మొన్నటికి మొన్న గేమ్ చేంజర్ అదేదో ఈవెంట్లో పాల్గొని ఎట్లాంటి కామెంట్ చేసిండో ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసిందే. ఆ తర్వాత గేమ్ చేంజర్ ఎట్లా అస్సాం దారి పట్టిందో చూసినాం కదా. అప్పట్లో అంటే అటు తిప్పి ఇటు తిప్పి 11 నంబర్కి తీసుకొచ్చి ట్రోల్ చేయించడం అనేది వీళ్ళ ముందరున్న యాక్టివిటీ అనమాట. సరే, ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు ఆ తర్వాత గేమ్ చేంజర్ అటర్ ఫ్లాప్ అయ్యి అడ్రస్ లేకుండా పోయిన సంగతి, ఇక పెట్టిన డబ్బులకు 3 సంవత్సరాల పాటు దాని మీద పెట్టిన ఎఫర్ట్కు అసలు ఏమాత్రం గిట్టుబాటు కాలేదని చెప్పి ఇక వాళ్ళే మాట్లాడుకుంటున్న తరుణంలో ఇప్పుడు మళ్ళా లైలా అనే ఒక సినిమా కోసం విశ్వక్సేన్ సినిమాలో ఏదో ఈవెంట్ నిర్వహిస్తే పృథ్వీగాడు మళ్ళా పేలిండి అనమాట మాటలు. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరా అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న. ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది. నా బాంబర్లు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏంటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండం. సో విన్నారు కదా, ఈ నోటుదూల సినిమాలని అటర్ప్లాప్ చేసే దిశగా వెళ్తుంటే కూడా ఈ సినిమా యూనిట్కు, సినిమా పెద్దలకు ఎందుకు అర్థం కావట్లేదు అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. అంటే అటర్ప్లాప్ కావడానికి, అస్సాం పోవడానికే సినిమాలు తీస్తున్నారా, లేదంటే వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేసేదానికి ఇట్లాంటి డైలాగులు వాడుతూ ఉన్నారా? అసలు ఆంధ్ర అంటేనే ఇక ఆ సినిమా బ్యాచు ఏమంటారు ఫ్యాన్ ఫాలోయింగ్, ఆ ఫ్యాన్ వారు మామూలుది కాదు. మొన్నటికి మొన్న గేమ్ చేంజరు, ఆ తర్వాత పుష్ప హిట్ కావడానికి కారణాలు ఏంటి, రాజకీయంగా ఏ వర్గం సపోర్ట్ చేస్తూ ఉంది, ఏ వర్గం వ్యతిరేకిస్తూ ఉంది, ఇవన్నీ ఏమంటారు సినిమా అంచనాలను పెంచడమే కాదు, కలెక్షన్ల అప్స్ అండ్ డౌన్స్ కూడా కారణమవుతున్నాయి. ఇట్లాంటప్పుడు ఇట్లాంటి మాటలు అవసరమా? సో దీంతో ఈ మాటలను పురస్కరించుకొని ఇంకా వైసీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగి లైలాన్ కూడా అస్సాం పంపించేసేయండి అని చెప్పి పోస్టులు పెడతా ఉన్నారు. అవసరమా ఈ భోగంబేలంగాలకు? మేకప్ ఆర్టిస్ట్ కావాలనే ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలను వదిలేసి ఫుల్ టైం పొలిటీషియన్గా వచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. మీకు చేతనైతే అటు రావచ్చు కదా. ఒక విషయం గుర్తు చేస్తాం మీకు, పిఠాపురంలో ఈ భోగంబేలంగాలే ఇది మేకప్ ఆర్టిస్ట్ గాళ్ళంతా ఎగేసుకుని పోయి పవన్ కళ్యాణ్ గారికి ప్రచారం చేసిండ్రు, ఆయన గెలిచిండు, అక్కడ అయిపోయింది. ఈరోజు వాడు అన్నాడు కదా, డైపర్ అదిగాడు, పిఠాపురాన్ని ఇక అమెరికా లాగా మారుస్తాం, ఏమైనా సమస్యలు వస్తే మాకు ఫోన్లు చేసి చెప్పండి, మేము వచ్చి సాల్వ్ చేస్తామని చెప్పి ఒక్కడన్నా కనిపిస్తున్నాడు ఇప్పుడు ఆ పిఠాపురం రోడ్ల మీద. అయిపోయి అంటే ఎలక్షన్ల కోసం, ఆ వచ్చే కాసిని డబ్బుల కోసం ఇక భారీ డైలాగులు వల్ల వేసి వెళ్ళిపోవడం, కెరీర్ల మీదకి తెచ్చుకోవడం అవసరమా? అసలు పాలిటిక్స్ అంటేనే ఒక సీరియస్నెస్ ఉంటుంది, అదొక పెద్ద రొచ్చుకుంటా, దానిలోకి ఇట్లాంటి వాళ్ళు పోయి అవసరమా? సో వీటి తాలూకు వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి వెలుగు చూస్తూ ఉన్నాయన్నమాట. వెనక నుంచి వచ్చి పట్టుకున్నాం అనుకున్నాను, చెవుమని ఎక్కడ చూస్తామని చెప్పి భయం. సినిమాగా చూసే రోజులు పోయినాయి. మీరు ఇట్లా ఎడ్డీ వేషాలు వేస్తే జనం కూడా అట్లే తిరగదోడే ప్రయత్నం చేస్తారనమాట. సో ఆలోచించుకోవాలి సినిమా వాళ్ళు చెప్తుంటారు కదా నీతులు, సినిమాగానే చూడాలి, దీన్ని రాజకీయాల్లోకి లాగొద్దు. ఏమైనా నొప్పి తగిలినప్పుడేమో ఇట్లాంటి ఏమంటారు సూక్తి ముక్త వాళ్ళు చెప్తుంటారు. ఇట్లా స్టేజ్ల మీద అదుపు తప్పి మాట్లాడితే ఎంతవరకు కరెక్టు? అసలు సినిమాలోకి పాలిటిక్స్ ఎందుకు లాగడం? వీడికి సమాధానం ఉండదన్నమాట. వాదలు తేలేలాగా జనాలు ఇంకా కొడుతూనే ఉండాలి. ఈ కలెక్షన్లు అటర్ప్లాఫ్ అవుతా ఇదంతా ఏమంటారు ఈ నోటిదూల ఇదంతా తగ్గి ఎవడికి వాడు లిమిట్స్లోకి వచ్చేదాకా ఆంధ్ర ప్రజలు ఇట్లా సినిమా చూపిస్తూనే ఉండాలి వీళ్ళకి. అప్పుడు కానీ బుద్ధి రాదు ఈ బొగ్గలకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.